మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఈ ఫోటోలోని ఈవిడ పేరు భవితా మాండవ. ఈమె ప్రముఖ మోడల్ గా న్యూయార్క్ సిటీలో తనకంటూ ప్రత్యేకమైన ఒక ముద్రను వేసుకున్నారు. తాజాగా న్యూయార్క్ లో జరిగిన ఛానల్ షోలో అదరగొట్టారు కూడా. అసలు ఈ భవితా మాండవ ఎవరు? ఛానల్ షో అంటే ఏంటి? ఈ షోలో రాణించడం అంత కష్టమా? భవితా మాండవ గురించి ఈ ప్రొఫైల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల యువతి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటడంతో భవితా మాండవ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈమె ఇండియన్ మోడల్, ప్రొడక్ట్ డిజైనర్ కూడా. ఇక ఆర్కిటెక్చర్లో భవితా మాండవకు అనుభవం ఉంది. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీలో భాగంగా ఆమె అభిరుచి ఫ్యాషన్ రంగం వైపు మళ్ళింది. ఈ ఇండస్ట్రీలో చురుగ్గా రాణిస్తున్నారు ఆవిడ. భవిత వివిధ దేశాల్లో మోడల్గా సైతం పనిచేశారు. ఇటీవల జరిగిన ఛానల్ షోలో పాల్గొనే అవకాశం ఆమెకు వరించింది. దీంతో ఆ ఫ్యాషన్ షోలో ఆవిడ పాల్గొన్నారు. ఇక ఈవెంట్లో పాల్గొని అద్దరహో అనిపించారు. దీంతో ఆమె స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతర్జాతీయ గుర్తింపును తెచ్చేసి పెట్టింది. ఇంతటి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టిన ఛానల్ షో అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ లెవెల్లో హై ప్రొఫైల్ ఫ్యాషన్ ఈవెంట్గా దీనికి పేరుంది. ఈ షోలో వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీస్ పాల్గొంటూ ఉంటారు. వారికి ఫ్యాషన్ పై ఉన్న అభిరుచిని షోలో ప్రదర్శిస్తారు. మరీ ముఖ్యంగా హస్తకళను బ్రాండింగ్ చేస్తూ ఈవెంట్ సాగుతుంది. ఈసారి న్యూయార్క్ వేదికగా జరిగిన ఫ్యాషన్ షోను డౌన్ టౌన్ మాన్హాటన్లోని పురాతన బౌరీ రైల్వే స్టేషన్లో నిర్వహించారు. అయితే భవిత ఛానల్ కోసం రన్వేపై నడవలేదు. తనంతట తాను నడుచుకుంటూ వెళ్ళింది. రోజువారీగా ఎలా వెళ్తుందో అలాగే ప్లాట్ఫామ్ పై నడిచింది. ఆ నడక ఆమె జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఆమెలోని గ్రేస్, స్టైల్ అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చేసింది. దీంతో భవితా మాండవ మెటియర్స్ ది ఆర్ 2026కు ఎంపికైంది. భవితా మాండవ తన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది తనకు ఎంత ముఖ్యమైందో మాటల్లో చెప్పలేనని అన్నారు. తనకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు తెలిపారు. న్యూయార్క్ లో జరిగిన ఈ ఈవెంట్ ను చూసిన మాండవ పేరెంట్స్ భావోద్వేగానికి గురయ్యారు. ఏదేమైనా మన హైదరాబాద్ కు చెందిన భవితా మాండవ న్యూయార్క్ లో సెటిల్ అయ్యి మన ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావటం నిజంగా సంతోషనీయదగ్గ విషయం అంటూ నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు.